ఉత్పత్తి స్థితి లయములకు కారణమై మూల కారణమై మూడు విధములైన ఉన్నది. సత్వగుణంతో శుద్ధమాయ, తమో గుణంతో మలినమాయ, రజగుణంతో మిశ్రమమాయ. సత్వగుణము శుద్ధమాయతో సత్వగుణ ప్రధానమయ్యే దేవతలు అయ్యి, తమో గుణం మలినమాయతో తమో గుణము చేరుకొని జడత్వమాయన, మళ్ళీ రజోగుణముతో మిశ్రమమాయ ఏర్పడి జీవుడుగా ఉత్పత్తి అయ్యేది. శుద్ధమాయ సత్వగుణంతో చేరి బ్రహ్మ విష్ణు రుద్రుడు ఈశ్వరుడు సదాశివుడై ఆదిశక్తి పరాశక్తి జ్ఞానశక్తి నిత్యశక్తి క్రియాశక్తులను వీడుద్భవించిరి. తమో గుణంతో మలినమాయతో కూడుకొని ఆకాశం, వాయు, అగ్ని, జలం, పృథ్వీ, అంబీజం, అంబీజం, రంబీజం, అంబీజం, రంబీజం అని ఈ జగత్తును ఉత్పత్తి. ఈ సత్వగుణము తమో గుణము మిశ్రమై, శుద్ధమాయ మలినమాయ మిశ్రమై, సత్వగుణము తమో గుణము మిశ్రమై రజోగుణముతో మిశ్రమై ఏర్పడుతుంది. అప్పుడు జీవులుగా ప్రపంచ ఉత్పత్తిగా, ప్రకృతిగా, స్త్రీ పురుషులుగా, సుఖ దుఃఖములుగా, సుఖ శోణితములుగా, జీవులుగా, మృగములుగా, చీమలుగా ఇక ప్రపంచం ఇట్లా ఏర్పడింది. ఇక ఈ ప్రపంచ ఉత్పత్తి లక్షణం గురించి మాయ ఈ ప్రకారంగా ఈ యోగాంతో ఏదైనా కూడి ఇట్లా ఉత్పత్తి చేసిందని ఇప్పుడు చెప్పుకున్నాము. తర్వాత ఈ మానవ జనం వ్యక్తి కాసి కూడా గురుపాదం బట్టి కాసి కూడా ఏం తెలుసుకునేలా. ఇప్పుడు ఇంజనీర్లు, డాక్టర్లు, ఎన్నో ప్రతినిధి, కలెక్టర్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళంతా విద్యావంతులే. సరే, విద్య నేర్చిన విద్యావంతులు. కానీ నిజమైన విద్య ఏంటంటే మనం ఎవరు, మన ప్రపంచానికి ఎందుకు వచ్చినాము, మనం వచ్చి ఏం తెలుసుకోవాలా, మన దేవుడు అంటే ఎవరు, ఈ జనన మరణాలు అవుతున్నాయి కదా దీనికి కారణమేమి అని తెలుసుకున్నవాడు జ్ఞాని. నిజమైన జీవనము తెలుసుకున్నవాడు జ్ఞాని. వాడు చదివి నౌకరు చేస్తాడు, వాడు ముక్తికి యుక్తికి అవుతాడు. కానీ ఈ జనన ప్రభావం తెలుసుకున్నవాడు జ్ఞాని అవుతాడు. వాడు అంతఃకరణంగా సంతోషంగా ఎట్లా బతకాలి, ఈ పుట్టు చావుకుల నుంచి ఎవరు విడిపోయారు, గురువు తప్ప. ఎందుకంటే భ్రాంతి వినిపిస్తాడు గూడొక్క తప్ప మళ్ళీ ఎవరు విడిపోయారు అని తెలుసుకుంటే. మళ్ళీ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక రాజు ఆయన ఏదో ఒక సంశయం వచ్చింది. ఆయనకి ఏమవుతుందంటే, ఈ దేవుడు ఉన్నాడా, అసలు దేవుడు ఎట్లా ఉన్నాడు అని సంశయం వచ్చా. దేవుడు ఉంటాడు, ఉండే. మళ్ళా ఏం చేస్తున్నాడు, ఎక్కడ చూస్తున్నాడు? ఇప్పుడు మళ్ళొక దినం మళ్ళొక స్వప్నం పడింది. ఏం చేస్తున్నాడు అతను? దేవుడు ఉన్నాడా, ఎక్కడ చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? రాజుకి నిద్ర లేకపోయింది, అతనికి భ్రాంతి వచ్చేసింది. ఏం చేయాలా నేను ఇప్పుడు? ఈ రాజసభ పిలిచినాడు. కొంచెం సౌండ్ తక్కువైంది. రాజుకి నిద్రలేక సంశయాలు ఏర్పడినవి. రాజ్యసభ ఏర్పాటు చేసినాడు. ఆయనకి అంతఃకరణం చాలా బాధించే విషయాలు ఇవన్నీ. రాజు నేను ఈ విషయాలు తెలుసుకోలేకుంటే నేను ఈ రాజ్యం ఇంత రాజ్యం ఉండి, ఇంత సైనికులు ఉండి, ఇంత పేరు ప్రతిష్ట ఉండి, మళ్ళీ ఇది నాకు ఎందుకు కాడిస్తుంది ఈ ప్రశ్నలు అని తనకు తానే ఒక ఆందోళన పడి రాజ్యసభ ఏర్పాటు చేసినారు. దాంట్లో
పెద్దరాజు సభ మంటపంలో గురువులు ఎంతోమంది ప్రజ్ఞానులు కవులు దాంట్లో రాజగురు అని ఒక ఆయనని నియమించుంటారు. రాజగురువు నియమించుంటే రాజగురికి అందరు పిలిపించి, రాజగురువు నువ్వు ఇట్లా నాకు సంశయం పడింది, ఏమంటే దేవుడు ఎలా ఉన్నాడు, ఎక్కడ చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, నాకు ఈ విషయాలు మీరు అందరు చర్చించుకొని రాజగురువు అయినావుగా నువ్వు 6 నెలల వరకు నువ్వు ఇంట్లో ఉండు. నువ్వు ఎవరు కలుస్తావు, ఎవరిని తెలుస్తావు, ఏం చేస్తావు, ఎన్ని పురాణాలు వస్తావు, ఎన్ని వేదాలు వస్తావు, నువ్వు ఏం చేస్తావు, నాకు ఈ 3 ప్రశ్నలకు నాకు ఉత్తరం ఇవ్వాలి అని ఆయన ముందర ప్రస్తావిస్తాడు. తర్వాత 6 నెలల వరకు నీకు ఇక రాజ్యభవన్కు రావాల్సిన అవసరం లేదు, నీకు ఇంటికే అన్నము అన్నీ పంపిస్తా, నీవు చెప్పిన తర్వాత నువ్వు చెప్పలేకపోతే నేను ఊరి నుండి బహిష్కరిస్తా, నీకు ఇచ్చినవన్నీ వాపసు తీసుకుంటా అని ఆందోళన పెట్టి ఇంకా సభ నుంచి పంపిస్తాడు. అక్కడ ఒక గురువు పండితుడు కదా, ఆయన ఎంతోమంది విద్యాభ్యాసం చేస్తూ ఉంటే ఆయన ఇంట్లో ఒక 12 సంవత్సరాలు ఒక పిల్లవాడు ఆవులు కాస్తూ ఉంటాడు. ఆయన బ్రహ్మసుకృతం వల్ల ఆయనకు భక్తి గురించి భావన గురించి ఎక్కువ చింతన చేసేవాడు, ఆ గురునామ స్మరణ చేసేవాడు. ఆయన ఏదో చెప్పిన విషయాలని ఆయన ఆవులు కాసుకుంటూ ఆ స్మరణ చేసేవాడు ఎప్పటికీ. చేస్తూ పూర్వజన సుకృతం అంటారు కదా, కొంతమందికి ఉంటుంది అది. ఎందుకు అంటే అందరికీ ఉండదు, అది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే బావి విషయాలు మన చెవులు వినే వింటాం, కానీ అది ఎంత నిజము ఎంత అబద్ధము అనేది తెలుసుకోలేకపోతున్నాము. ఒక ఎవరో అని బేకున్నది బేక్ లేకుండా చెప్తే కూడా దాన్ని పట్టుకున్న పరిస్థితి ఉంది. అట్లా పూర్వజన సుకృతం ఉన్నాడు, వాడు పడుచుకున్నాడు, వాడు దైవ చింతన అది నిజమా కరెక్టా తులనం చేసేవాడు ఆ బాలుడు ఈ గురువు ఏమయ్యా గురుకులాలకు ఎవరు దారు, ఏమి ఇంత పరిశీలనగా ఉండవు, నువ్వు ఏం చేస్తున్నావు, అసలు నువ్వు విద్య కూడా నేర్పోవు శిష్యులకి, ఏం అంత గందరగోళంగా నువ్వు ఇంత నా పని నాకైదా, నీదేమి గొడవ ఊక నా తిప్పలు నాకైదా, ఏమన్నా ఉన్నాయి అప్ప విచారం చేయి, నేను ఏమన్నా నేను అడుగుతాను కదా, నువ్వు చెప్పు, నువ్వు ఏం చెప్తావో దాని గురించి ముందు ఆలోచిస్తాము అంటే, ఇట్లా రాజు ఇట్లా నాకు ఇట్లా బహిష్కారం చేస్తానన్నాడు, నాన్న బహిష్కారం అయితే నాను గుడి లేకుంటాను, నాన్న బహిష్కారం అనేది నీకు కూడా నవ్వుడు లేకుంటుంది, నీకు కూడా ఇది అవుతుంది ఎందుకంటే ఏం చెప్పాడంటే దేవుడు ఎక్కడున్నాడు, ఏ వైపు చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని 3 ప్రశ్నలు వేసినాడు. లేకుంటే 6 నెలల తర్వాత నన్ను బహిష్కరించే పరిస్థితి ఉంది అని నేను ఆందోళన పడుతున్నాను. ఇంత రాజవైభవాల ఉన్న నన్ను రాజగురువుని మళ్ళీ రేపొద్దు ఇదని చెప్పలేకున్నా కూడా అవమానంతోనే ఊళ్ళో ఇది అవుతుంది. లేదు చెప్పుకున్నానా బహిష్కారం చేస్తే నేను ఎక్కడ బతకలేను, ఎందుకంటే నాకు వచ్చిందే ఒక విద్య, అది కూడా చెప్పలేనంటే నాకు రాజ్య బహిష్కారం అంటే ఇంకా ఎక్కడ నాకు ఈ మనస్తాపం ఉంటుంది, నాకు చెప్పలేకపోతే ఇట్లుంటుంది. ఆ పిల్లగాడు వినికేసి ఇదంత పని 6 సంవత్సరాలు టైం ఉంది కదా, 6 సంవత్సరాల నాడు దాన్ని నేను చెప్తానులే అంటాడు. నాకు ఇంత పండితుని, నన్ను ఇన్ని వేదాలు నెలలో చదివినోని, నాకే నిదర్గానట్లుంది పరిస్థితి, నేను చెప్తానంటావు కదా అంటే, సరే స్వామి ఆనాడు వచ్చినాడు చెప్తానంటే ఎట్లు చెప్తారంటే, నీకు అరం లేదు, నా బదులు నా శిష్యుడు వచ్చి మీకు ఆన్సర్ ఇస్తాడు రాజుకి అని చెప్పంటే, ఆయన 6 సంవత్సరాలు గడిచిన నాడు ఆ రోజు సభకి ఈయన పోతాడు, ఒక చిట్టి రాపించుకొని గురువు దగ్గర పోయిన తర్వాత రాజుకి ఇస్తాడు. ఏడపా మా పండితుడు అనుకేసంటే, లేదు స్వామి ఈరోజు ఆయనకి అరం లేదు, ఆయన ఎందుకు అంత పెద్ద ఇన్ని సన్న విషయాలకి నన్ను పంపిస్తున్నాడు, ఈ చిట్టి చూసి మీరు నాకు అనుమతిస్తే నేను చెప్తాను అందుకేసి అంటాడు. ఆయనకి మొదలే నిద్ర దాకా ఆందోళన, పక్కన రాష్ట్రం నుంచి పక్కన ఊరు నుంచి అందరూ ఎంతోమంది ఆతృతగా కాసుకొని ఉన్న టైంలో రాజు చెప్పు అంటాడు. ఆయన ఫోన్ రాజు ఇంకా చెప్పు అంటే, సరే రాజు నేను భగవంతునికి దీపం అంటినట్ల పూజ చేయనట్ల నేను ఏ విషయం చెప్పను అనేసి ఆ బాలుడు ఉత్తరిస్తాడు. అప్పుడు ఆ బాలుడు దీపం వెలిగిస్తాడు. దీపం వెలిగించినాక మళ్ళీ ఏం చేస్తాడు,
ఒక గ్లాసు నైవేద్యము చేయాలని నేను పాలు తీసుకొని రామని, ఆ పాలను కూడా తీసుకొని వస్తాడు. మళ్ళీ రాజుకి ఏమని చెప్తాడంటే, నేను చెప్పేవాడు గురువుని కాబట్టి నేను మీను కూర్చుంటా, నీవు శిష్యుడు కాబట్టి వినేవాడు కింద కూర్చున్నాలా అని చెప్తాడు. ఆయనకి ఏం మీద కూర్చుని కింద కూర్చుంది ఏం లేదు, పిల్లలు బాలుడు శిష్యుడే కదా, నాకు ఈ విషయం తెలిస్తే చాలు, నాకు సంతృప్తిగా ఉంటుంది అని ఆయన మొదలే నిద్రపోని పరిస్థితులు ఉంటాడు. ఇంకా సరేలే అనికేసి ఆ పిల్లని కూర్చొని పెడతాడు. తర్వాత పాలు తెప్పించి, రాజు ఈ పాలలో వెన్నె ఎక్కడ ఉంది అని అడుగుతాడు. అంటే పాలలో వెన్నె ఎలా ఉందంటే అన్ని అంతటా ఉంది, పాలలో వెన్నె లేదనికి లేదు దాన్ని, కానీ పాలే, కానీ వెన్నె దాంట్లో దాగి ఉంది. రాజు లేదని పోతాడు. మన ఎలా వెన్నె చేయాలంటే, దాని పాలలో వెన్నె లేదనక ఉన్నానక పిల్లగాడు ఏం చెప్తాడంటే, ఆ పాలుని బాగా కాగబెట్టాలండి. కాగబెట్టిన తర్వాత ఇక్కడ వేడి కాకుండా ఇక్కడ చల్లక పడకుండా తోడు వేయాలి. తోడు వేసిన తర్వాత బాగా మజ్జిగ చేసి దాన్ని మర్దన చేయాలి. ఆ మర్దన చేస్తే ఆ వెన్న బయటపడుతుంది. ఇప్పుడు పాలలో ఎక్కడుంది వెన్న అంటే అంతటా ఉంది, ఈ బ్రహ్మాండం అంతా చుట్టుకొనే ఉంది. ఆయన చెప్పే అర్థం ఏంటంటే, ఈ మానవ జనం ఎత్తే ఒక పాలు ఈ కాగబెట్టడం అంటే ఒక గురు సంప్రదాయంలో వచ్చి ఆ తోడనే గురు బోధ తీసుకొని గురు సాంగత్యం చేసిన తర్వాత ఆ పెరుగనే అందరు గురుభక్తులతో కలిసిమెలిసి ఉండి ఆ మజ్జిగైనా చిలుక చేస్తే ఈ అధ్యాత్మం గురించి, ఈ పారమార్థం గురించి మర్దన చేయాలంట. అంటే చర్చలు చేయాల, గురువుతోన కానీ శిష్యులతోన కానీ కలిసి చర్చలు చేసిన తర్వాత ఆ పరిపూర్ణ ప్రబోధ కానీ అచలం కానీ ఈ మన సాంప్రదాయం మనం చెప్పుకుంటాం, కానీ ఇంకా అన్ని సాంప్రదాయం వాళ్ళ అది బయటపడుతుంది అని కాసి రాజుకు తెలియజెప్తే, ఈ ప్రపంచం అంతా నిండుకొని భగవంతుడు ఈ పాలల్లో ఎట్లా వెన్న దాగుందో ఇవన్నీ చేస్తే ఈ గురుబోధన తీసుకొని శిష్య సంగతం చేసి ఈ మర్దన అంటే ఈ మర్దన చేయాలి. అంటే శిష్యులు గురువులు ఈ ఆధ్యాత్మిక గురించి నేననే నీవు అనేది దేవుడు అనేది ఏమనేది మర్దన చేస్తే అప్పుడు బయటపడుతుంది రాజా అంటే, ఆ రాజు చాలా ఖుషి అవుతాడు. ఇంత విషయం ఉంది కదా అని ఆ విషయం గురించి తెలుసుకొని సంతోషపడతారు, అందరూ ఆనందపడతారు. అంటే మళ్ళీ ఇంకోటి ఆడతాడు, ఎక్కడ చూస్తున్నాడు అంటే ఇప్పుడు దీపాలు వెలిగించినాడు కదా, రాజుకి చెప్తాడు. రాజు ఆ దీపము ఉంది కదా అది ఎవరిని చూస్తుంది అని అడుగుతుంది. దీపం ఎవరిని చూస్తుంది? ఈస్టా వేస్టా నార్తా సౌత్ ఎక్కడ చూస్తుంది దీపం? దీపం సర్వముని చూస్తుంది. ఆ దీపం ఎలా ఉందో అది ఎక్కడ చూస్తుందని చెప్పనీకి రాదో, ఆ భగవంతుడు కూడా అదే రూపంగా అంతటా ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. ఈ మాయా స్వరూపకంగా ఏం చేస్తుంది? ఏ కర్మ చేసినా, ఏ ధర్మం చేసినా, ఏ మర్మం చేసినా, నీ ఎంత చేసినా నీ పాపం నీకే, వాళ్ళ పాపం వాళ్ళకే. దేవుడు అంత చోట్ల ఉండి అన్నీ చూసి అన్ని వాళ్ళకే మళ్ళీ అందిస్తున్నాడు మాయా స్వరూపకంగా. మంచి కర్మ కావచ్చు, దుష్కర్మ కావచ్చు, మంచి జన్మ రావచ్చు, చెడు ధర్మ రావచ్చు, ఆర్దో మనసుతో మలిన మనసుతో శుద్ధమాయతో మళ్ళీ ఊర్దుపైన ఎక్కి మంచి జన్మ రావచ్చు, లేదా మలిన మనసుతో కూడుకొని అదరూప పరిణామం కూడా చెందవచ్చు. కానీ ఆ బంగారు సంఖ్యలు ఎన్నిక సంఖ్యలు అనేది ఒకటే. మళ్ళీ అది తెలుసుకునే పరమార్థం తెలుసుకున్నాక ఎక్కడ చూసినా ఎవరెవరు కర్మ ఇచ్చినక్కడ మళ్ళీ ఇంకోటి అడుగుతాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్బా ఇప్పుడు చెప్పి దేవుడు అంతగా ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు, అన్ని దీపం రూపకంగా పాల రూపకంగా చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని చెప్తాడు బాలు. ఏం పని చేస్తున్నాడు ఇప్పుడు దేవుడు? అదే రాజు నన్ను వచ్చేటప్పుడు నిన్ను కింద కూర్చుని పెట్టి నన్ను పైకి ఎత్తి కదా, ఆ భగవంతుడు కూడా మంచి వాళ్ళని మంచి మార్గంగా నడిపి వాడు గురువు సేవా సుశ్రుతలు ఆచరించి వాడు పద్ధతిగా చేసిన వాళ్ళని మంచి కూర్చుని పెడతాడు. దుష్కర్మ చేసి జనులను హింసించి ఏం లేని పాపాలు చేస్తే కొని కింద కూర్చుని పెడతాడు. అతను చేసే పని ఇదే. 3 ఆన్సర్లు దొరికితే వాడిని సత్కరించి ఇంకా బంగారు వజ్ర వైడారంతో తీసుకొని పోతే గురువు
చాలా సంతోషం పడతాడు. అట్లా రూపకంగా అయినా కానీ ఆ రాజు అంతకాలం సంతృప్తి చెంది ఇస్తే ఈ ఈ మానవుడు రాజగురు అయినానికి కూడా దాలిన విద్య ఆ పూర్వజన్మ సుకృతం ఉన్న పిలవానికి వచ్చింది శిష్యునికి. అట్లా ఎవరికి ఏ జ్ఞానం ఉంది ఎవరిలో అని ఎవరు చెప్పలేము. బాలుడు కావచ్చు, లేదా పెద్ద జ్ఞాని అనుకునే వాడు కూడా కొన్ని విషయాల్లో కూడా ఓడిపోవచ్చు. కానీ ఎప్పటికీ గురునామస్మరణము చేయడం వల్ల ఆ ప్రాప్తి కలుగుతుందని చెప్తుండ్రు. అలాగే ఎన్నో విషయాలు చెప్పాలి. మన శ్రవణము, మననము, నిధిధ్యాస అని కాసి కూడా గురు సోదరులు ఇది చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే శ్రవణము ఏమైతే వింటామో గురు ద్వారా మనము బోధ తీసుకున్నాము, అయిపోయి అనుకున్నాము, మన పని మందే, వాళ్ళ పని వాళ్ళదే, వాళ్ళు అట్లా చేసుకుంటారు, వాళ్ళు ఏం పూజలు చేస్తారంట, మనం పిలుస్తారు, నా ముద్దలు తినేది పోయించేది, వచ్చేది పోయేది. కానీ ఇక్కడ శ్రవణం ద్వారా వినాలి. ఫస్ట్ వినిన తర్వాత అది ఎంతవరకు నిజము, ఏమో సాంఖ్యం అంటారు, తారకం అంటారు, అమనస్కం అంటారు, మహావాక్యం అంటారు, ఇవన్నీ ఉండవా? ఇవి ఎట్లా ఉండవి? గురువు ద్వారా చెప్తే ఇవి దాన్ని మననం చేయాల. ఆకాశం అంటే ఏమి, వాయువు అంటే ఏమి, అగ్ని అంటే ఏమి, జలం అంటే ఏమి, పృథ్వీ అంటే ఏమి, మరి సదాశివుడు, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణు, బ్రహ్మ అంటారు. ఇది ఎట్లా అని గురువు ముఖాంతర చర్చించాలి, మర్దన చేయాలి. మనం చేసినా కూడా ఆ గురువు దగ్గర మన నిధి ధ్యాస అంటే అది ఎప్పటికీ అనుకుంటే ఉండాలా. నువ్వు చేతి పని చేస్తున్నావు, ఆ చెప్పింది ధ్యాస చేసుకుంటుండాలా. ఏం లేదు, పని పెట్టేయాలి. దీన్ని మనసుకు ఒక పని పెట్టేయాలి. వాళ్ళ వీళ్ళ గురించి ఎవరు వినడము, వాళ్ళ గురించి మాట్లాడము, ఇదంతా జన్మ వ్యర్థం, వేస్ట్. నీవు చేసే కార్యము నీ భుక్తికి ఏం సంబంధం పట్టింది? మనం ఏమీ చేతి పని చేయి, గురునామస్మరణం చేస్తూ నువ్వు ఇంట్లో ఏమో చేస్తావు, గురునామస్మరణం చేస్తూ నువ్వు ఏమేమి పని చేయి, ఏదే క్రియ చేయి, ఎవరికి ఏం పని వచ్చినా చేస్తూ అది ప్రతిదినము గురుమాల మంత్రం జపం చేస్తూ గురువుని ధ్యానిస్తూ ఉంటే అది ఆ ప్రాప్తి శిష్యుడు పొందుతాడు. లేదంటే ఇప్పుడు నా 1000 మంది కృషిని ఒక ఆయన ఎవరు ఇష్టకల్లి వాడు ఏమో పని మీద పోయి లేట్ అయి వచ్చిన తర్వాత ఇట్లా నా 160 మంది వచ్చి కూర్చుంటే ఆయన వచ్చి కాసి ఆయన అడిగినట్ట, ఏం చెప్పా గురువు ఇంచెప్పుడు, ఏం చెప్పా, ఏ జగ్గి చెప్పాపా అని, జగ్గి చెప్పా, ఏం చెప్పంటే ఫస్ట్ గెలు కూర్చున్నాను, కూర్చున్న వాళ్ళు వేసేలేను ఇప్పుడు వరకు. అవ్వయా నన్ను అడిగేదేమి, ఏమి చెప్పా, నీవు 2 వాక్యములు చెప్పు, నాకు ఆయన చెవులు వేసుకుంటాను. చెప్పాడు కానీ అతనే అడిగితే అయిపోయా అంటే మరి వీళ్ళు ఇన్నోళ్ళ నేను మననం చేసిన వాళ్ళ ఊక పూటాడకం నాటకాడకం చేసుకొని వచ్చిన వాళ్ళ తెలుసుకున్నాను. మన గురు బోధకు వచ్చిన తర్వాత ఏం చెప్తుండ్రు, పరిపూర్ణం అంటారు, ఎరుక అంటారు, పరిపూర్ణ నుంచి ఎరుక నడిచే విధానం అంటారు, మన జనవరణ భ్రాంతి రైతు అంటారు. ఇప్పుడు ఉంది అసలు దీంట్లో రహస్యంగా ఉంది. లేకుంటే ఈ ఆశ్రమంలో కట్టుకొని ఈ గురువులు శిష్యులని వాళ్ళ పాదాలను నమస్కారం చేసుకుంటూ వాళ్ళ ఫోటోలు పెడుతూ వాళ్ళకి ఇంత వైభవంగా అన్నదానం చేస్తూ ఇంతమంది సంతృప్తిగా ఉండాలంటే ఉన్నది. ఇది రహస్యంగానే ఉంది, గుయ్యంగానే ఉంది. తెలుసుకోవాలి. అన్ని బోధలు తెలిసినవాడు కాదు. అసలు పరిపూర్ణ ప్రబోధని ఎవరు పరిపూర్ణ ప్రబోధ చెప్తున్నారో అందరి మాటలు అందరు గురువులు అంటే గురువులు కాదు. ఎవరు పరిపూర్ణ మార్గం తెలుసుకొని మనసు మారి నిజ బోధన తెలుసుకొని నిజం చెప్పే మాటలు ఆడి ఎవరు నిజం చెప్తారో వాళ్ళతో తెలుసుకొని తీసుకునే ప్రబోధ మన గురువునికి శిష్యునికి ఇద్దరికి సంతృప్తి చెంది ప్రబోధకు కూడా ముందుకు నడిపే కార్యక్రమం చేస్తుంది. కానీ ఎవరంటే ఎవరో నాన్న గురువు అని కొంతమంది మేము కూడా ఇచ్చినాము అధికారం. ఎందుకు ఇచ్చినామంటే కొంతమందికి నాయన ఉన్నప్పుడు సేవ చేసి తెల్ల ఉండు వాళ్ళకి ఒక స్థానం ఉంటే బాగుంటుందని. లేదు ఎట్లయిపోయినా ఏమి తెలియకపోయి నాయన గురువు నేను శిష్యులు చేయాల. ఏమంటే ఒక శిష్యులు అంటే ఒక చేరి మీద కూర్చుని 4 మొక్కించుకునేది అనే ఒక భావన ఉంది. అది కాదు. ఇది ముండ్ల తింటాము,
ఇది బాధిస్తుంది. తర్వాత శిష్యుని ఉద్ధారం చేయలేకుంటే నువ్వు కర్మ ఎత్తుకుంటావు, ఆ ఊరబంది అయి పుడతానంటే చెప్పాడు కదా, ఆ ఉదాహరణ అవుతుంది. శిష్యుని తడితేసి లేకుంటే ఊరబందిగా అయి పుడతావు, మళ్ళీ అక్కడ నరకము తింటావు, ఇది తింటావు. ఇప్పుడు ఏం బాగా అనిపిస్తుంది, శిష్యులు చేసి నా శిష్యులు నాకు మొక్కితే నన్ను నలుగురు చూస్తే నాకు పేరు ప్రతిష్టల కోసము. అదే విషయం కాదు గురువులు ఏమంటారు కదా, అది కూలికై విషయం కాదు గురువులు అవుతున్నాం. భ్రాంతిని విడిపించే గురువులు కాము, భ్రాంతిని విడిపించే గురువులు కావాలా. గురువు ఇష్టపరులై ఉండాలా, ఆ పద్ధతిగా నడుచుకునాలా అని చెప్పుతూ నేను ఈ 2 వాక్యంలో ముగిసి, ఎందుకంటే ఇంకా ఉదాహరణ కూడా దగ్గర చెప్పే ఉండదు. మీరు చెప్పాలంటే చెప్తా, లేదంటే ఇంటికేస్తే జై సద్గురు ప్రభు మహారాజ్కు అంట మీరు ఇస్తా. ఇంకా 2-3 విషయాలు చెప్పాలా, ఎవరు చెప్పగలరు? సరే, సద్గురు ప్రభు మహారాజ్కు జై. కాబట్టి వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని చెప్పి అదే సిద్ధాంతం. సరే, ఇంకొక సన్న ఉదాహరణ చేసి ముగిస్తాము. ఎందుకంటే కొందరికి అభిప్రాయం ఉంది, నాకేమి ఇంక ఇష్టం ముందు లేదు, ఇటు టైం అయ్యేది ఊరికి పోవాలా, ఇటు ఇస్తాడో లేదో, టైం అయ్యేది ఊరికి పోవాలా, ఇటు ఇంకా మైకి పట్టుకున్నది ఏమిటి, నాకు పొద్దు దీపరాజు కానీ ఈ నెత్తులుండవు ఏమని అడిగినట్ల. జై సద్గురు మహారాజుకు జై. చెప్దామా? ఒక సన్న ఉదాహరణ చెప్దాము. ఇది మనసు ఎట్లుంటుందంటే చిన్న కథగా చెప్దాంలే. ఇది ఒక రాజు ఒక ఋషులు ఇట్లా మన రాజ్యంలో తీసుకున్నాము. ఆ రాజుకి ఒక సంశయం ఇట్లా ఏర్పడింది. ఏమి అంటే ఆ గురువుని అడుగుతాడు, రాజు గురువుని ఏమని అడుగుతాడంటే, ఈ మనసుకి ఇంత పరికల్పన ఉంది రాజా అని ఆయనకి ఈ మాయ గురించి వీడికి చెప్పేటప్పుడు రాజు నమ్మడు. నువ్వు ప్రతి దినం ఏమనుకుంటావు అది అవుతుంది రాజా, కొన్ని దినంలో ఈ తటస్థ దేవతలు మన చుట్టూనే ఉంటారు, నువ్వు ఏమనుకుంటావు అది అవుతుంది, ఏం అనుకునికి లేదంటే అది నేను నమ్మను, అది కాదనికేసంటే ఒక ఖైదీని మరణదండన ఇచ్చిన ఖైదీ దగ్గరికి పోదాం రాజా, నీవు అనుమతిస్తే వాడిని ఏమి లేకుండా కూడా వాడిని జీవనము మరణము పొందేటట్ల అది చేస్తుంది అంటే చెప్తే రాజు అట్లెట్లా అవుతుందంటే మరణదండన వేసుకునే వానికి పోయి ఒప్పించి ఆయన అప్పుడు రాజు చెప్తాడు, అది అంత శక్తి సామర్థ్యం ఉంటే దానికి ఉంది రాజా, అతను ప్రబలంలో ఉన్నాడు కదా, ఈ మాయ గురించి వచ్చినప్పుడు మరణదండ వేసిన ఉన్నవానికి ఇవన్నీ ఒప్పిస్తారు. లేదా పని ఇప్పుడు ఇంకొక 2-3 రోజుల మరణదండ ఉంది, మేము కూడా 2 రోజులు వస్తాము, నీకు మరణదండన వేస్తే ఉరి ఎక్కేసి నువ్వు ఏదో జంతువు కరణం వల్ల నువ్వు ఊపిరితిత్తులు బంద్ అయ్యి నరకం అనుభవించి సచ్చేది కన్నా, నీకు ఒక నల్ల నాగుపాము ఉంటుంది, దాని నుంచి 2 ఒకే కాటేస్తావు, నువ్వు ఒక 5-10 నిమిషాల్లో మరణిస్తావు అనేసి ఆ గురువు గారు రాజుకి పోయి చెప్తారు. ఆయన అట్లా ఇట్లా నీ కుటుంబం కూడా నీ దీనికి ఒప్పుకుంటే నీ కుటుంబం కూడా మనం సత్కారం చేసి వాళ్ళు కూడా సుఖంగా బతికేట్లా చూసుకుంటామంటే ఆయనని ఒప్పిస్తారు. ఒప్పించిన తర్వాత ఆ రోజు దాకానే వచ్చింది. అప్పుడు ఆయనకు నల్ల బట్టతో కళ్ళు కడతారు. ఆ ఖైదీకి నాన్నదండ ఇచ్చిన ఖైదీ దగ్గర పోయి, చూడప్ప ఇప్పుడు నల్ల నాగబాము తీస్తామని ఒక బుస్ అనే ఒక నాటకం ఆడి ఆ రాజు దగ్గర నుంచి 2 ముండ్లు తీసి ఒక సైనికుడు ఆయనకు ఇట్లా కుట్టిస్తాడు. కుట్టిన తర్వాత ఏమవుతుందంటే ఆయన ఒక నాడలో చింత చేసినాడు, రేపు పొద్దునకు వస్తారు, నాకు ఈ నల్ల నాగబాముతో కురిపిస్తాను, నా ఆయన చచ్చిపోతానని మనసులో పదే అదే విచారమే. నేను ఆ పిల్లలకి సత్కారం చేసి వాళ్ళు కూడా ఒక ఆనందంగా ఉంటారు, నాకు కూడా ఒక నల్లనాగం కొరికిన 15 నిమిషాలు నేను కూడా మరణిస్తాను. ఆ రాత్రి ఇలా ఆయన జపం చేసేవాడు మనసులో. రాత్రిలో ఇంకేం వస్తారు, పొద్దునకి నాకు కొరికిస్తారు, నన్ను విషయం అంతా మైకి ఎక్కుతుంది, ఇంకా నేను 10 నిమిషాలు మరణిస్తానని పదే జపం చేయడం వల్ల ఆ పొద్దున రాగానే వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన ముందుతున్న రాజుతో నాగపాము పుట్టిందని నాకు పుట్టించిన తర్వాత అది ఏమైతే మనసులో జపం చేసి ఆ బాడీ అది కోరికనే వస్తుంది. ఇది ఉన్ని లేనట్లా లేని ఉన్నట్లా. ఇక్కడ ఆడ నల్ల నాగపాము లేదు, కానీ ఉండేదని వాడు భ్రమ చెందాడు.
అంటే ఆల్రెడీ మొదలే కొరికిస్తాడు, నన్ను సస్తానని వాడు భ్రాంతిలో మునిగిపోయాడు ఆ లోపలే మనసు. తర్వాత ఆ కాటులతోన వాడిని కొరికిచ్చాను, నాకు నా నల్ల నాకు కొరికాను నాకు. ఇంక నువ్వు చెప్తాడు ఋషులు, నువ్వు హాయిగా నిద్రపోతావు, ఇంకా మరణిస్తావు, మేము వస్తామని చేసి బయటికి వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఆయననే 10 నిమిషాల తర్వాత పోయి చూస్తారు, ఆయన నిజంగా మరణించుంటాడు. రాజు ఆశ్చర్యపోతాడు, ఏమిది దీనికి ఊగనికి నగల నగమ కోరిక లేదు, ఏమి కోరిక లేదు, ఇప్పుడు ఎట్లా వచ్చావాడు అంటే అప్పుడు ఋషి ఆధ్యాత్మిక ప్రకారంగా చెప్తాడు, ఈ మనసుకి అంత శక్తి సామర్థ్యాలు ఉంటామంట. నువ్వు చెడు గురించి ఎక్కువ ధ్యానం చేస్తే చెడు సాంగత్యమే జరుగుతుంది, చెడు జనుల సాంగత్యం ఎక్కువ చేస్తే చెడు సాంగత్యమే జరుగుతుంది. మంచి జనుల సహవాసం చేసి మంచి ప్రవర్తన మనసుకి అనిపిస్తే మంచి ప్రవర్తనలుగా మంచి బుద్ధులుగా మారుతావు. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా దుడ్లకు పరిగెడుతుంది, నీవేమైనా జాన్యంగా ఎవరినన్నా కొంతగా దుడ్లు కడిగాలని ఒక సిద్ధాంతం లేదు. నీవు ఎంత చేస్తావు ఏం చేస్తావు, అది ధనము కాదు. రేపు పొద్దున నీ పిల్లలకి నీకు రాక్షస కూర్చుంటుంది ఇంట్లో, చేయరాని పని చేపిస్తుంది, చేయరాని చేసి రారాని వచ్చి మనం నీకు అది పీడిస్తూనే ఉంటుంది. రాక్షసులకి వెనక ఇంట్లో ధనం ఎవరినో చేసి పీడించింది గడిచింది అని కూడా మనం ధనం అనుకుంటున్నాము, కాదు. అది మందిని పీడించిన మనుషులు ఉంటావు కదా, ఆ మనసు ఇక్కడ పనిచేస్తుంది. ఇక్కడ ఏమిట్లా దయ్యమే రాక్షసి పిశాసై పనిచేస్తుంది తర్వాత. ఎందుకంటే వాడు పీడించినావు కదా, వాడు పీడించినాడు పదే పదే అనుకుంటాడు లేదా. ఒక మంచి మనసు కూడా మనం అనుకుంటే ఆ శాపం వానికి ఆడుతుంది. అట్లా ఈ మాయ గురించి తెలుపుతూ ఈ పరిపూర్ణ ప్రబోధ ఎట్లుంటుందంటే, ఇది చాలా మందికి అవసరం ఉన్నవాడికి రత్నములు, అవసరం లేనికి రాయలు. ఎవరికి అవసరం ఉందో వారికి ఇవి రత్నములు, లేకుంటే ఇవి రాయలు. అట్లే కానీ సిన్ను చెలరేగి చంద్రుడు ఉదయించగానే సిన్ను చెలరేగును కానీ బావులు పుట్టులు నదులు చెలరేగవు కదా. అట్లాగే ఏ సింధు చెలరేగితే సముద్రం చంద్రుడు ఉదయించగానే పొంగుతాడంట, ఈ నదులు బావులు కుంటలు పొంగవంట. అట్లా గురువు శిష్యుడు ఎట్లుండాలంటే ఆ ఆధ్యాత్మిక ప్రబోధన ఎట్లా అందుకునాలని చేసి పొంగాలంట మనిషి లోపల. అంతకేడా ఉన్న మనిషిలో పొంగాలంట, ఏమి 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 అని ప్రతిదినం తెలుసుకునే ఆపేక్ష మనకు ఉండాలి. ఆపేక్ష ఉంటే ఈ భ్రాంతి ఫలితము గురువు తప్పకుండా ప్రసాదిస్తాడని చెప్తూ ఈ 2 వాక్యాలు ముగిస్తున్నాం. జై సద్గురు మహారాజుకు జై.